కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 జిల్లాల తెలంగాణని 32 జిల్లాలుగా మార్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు, తాండాలను అప్గ్రేడ్ చేసి గ్రామ పంచాయతీలుగా చేసి 8,800 గ్రామ పంచాయతీల్ని 12,800కు చేర్చినాం. అంటే మేమేమో అధికారాన్ని వికేంద్రీకరించే ప్రయత్నం చేశాం, ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని పోయే ప్రయత్నం చేశాం. మరి వాళ్ళ ప్రభుత్వం ఎవరితో చర్చించిందో తెలియదు, ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీలు ఎక్కడ ఈరోజు తీర్మానాలు జరగలేదు. ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం కూడా తీసుకోలేదు. పోనీ మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి పోనీ ప్రజలతో అభిప్రాయం సేకరించినరా ప్రత్యక్షంగా అంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. పోనీ అఖిల పక్షం పెట్టి ఆల్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా, అది చేయలేదు. పోనీ శాసనసభ పెట్టి శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్నారా, అది చేయలేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక మరి ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒక పాలసీ తెచ్చినారు. ఏముందా పాలసీలో? స్పష్టంగా మీరు చూస్తే ఒకటే కనబడతా ఉంది. ఈ రోజు ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఎట్లా అయితే ఆనాడు రైతులను ఒప్పించి మెప్పించి కడుపులో తలబెట్టి ల్యాండ్ తీసుకొని పరిశ్రమల కోసం ల్యాండ్ ఇచ్చినామో, గత ప్రభుత్వాలు కూడా అట్లాగే హైదరాబాద్ లో 9,300 ఎకరాలు 21 పారిశ్రామిక వాడల్లో ప్రజల దగ్గర నుంచి భూమిని సేకరించి పరిశ్రమలకు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కిటెక్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినాం 300 ఎకరాలు, 400 ఎకరాలు. యంగ్ వన్ కు ల్యాండ్ ఇచ్చినాం 300-400 ఎకరాలు. ఒక 10 ఏళ్ల తర్వాత కిటెక్స్ అయినా యంగ్ వన్ అయినా వచ్చి అన్న అప్పుడు వరంగల్ విస్తరిస్తుంది, ఇంకా ఇక్కడ దాకా వస్తుంది. ఇదంతా ఇక వద్దు, పరిశ్రమ ఎత్తేస్తాం, దీన్ని మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, ఇక్కడ మాల్ కట్టుకుంటాం అంటే సమ్మతమా? రైతుల దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళకు తక్కువ ధర ఇచ్చి మరి ఇవాళ వీళ్లకు సబ్సిడీ మీద పరిశ్రమలకు భూములు ఇచ్చిన తర్వాత మనం ఏం ఆశిస్తాము? పరిశ్రమ నడవాలి, ఉపాధి దొరకాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలని కోరుకుంటాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? అట్లా కాదట. ఇప్పుడు కిటెక్స్ ఆయన ఒకవేళ దెబ్బనొచ్చి, అంటే కిటెక్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే అనేరు మీరు, హైదరాబాద్ లో ఉండే పరిశ్రమ వాళ్ళు వచ్చి అన్నా ఇగో మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాము, మాల్స్ కట్టుకుంటాము అంటే వాళ్లకు అడ్డికి పావు షేర్. రిజిస్ట్రేషన్ ధర 10,000 అయితే నువ్వు 3,000 కట్టు చాలు, నువ్వు కట్టుకోపోయేది కట్టుకో అని ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అంటున్నా, హైదరాబాద్ వరంగల్ లాంటి జాగల్లో, వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కుకు జాగలేదు, పార్కింగ్ కు జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఇల్లు కడదామంటే జాగలేదు, వీటి వేటికి జాగలొద్దట. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న, ఆనాడు తీసుకున్న భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపుతా ఉన్నాడు.